సురేష్ భోగా. సో చూసారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి రావయ్య ముద్దుల మామ. సో ఈ డీజే సాంగ్ మీద బీట్ సింక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే చేశాను. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ప్రివ్యూ చూసారు కదా. సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఇంతకు ముందు వరకు అందరికి రాలేదు. సో ఇప్పుడు అందరికి వస్తుంది. అందరు కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే యాప్ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఆర్ ఎల్స్ డౌన్లోడ్ యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ మనం మీడియా ఫైల్ త్రూ కైన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ పక్కాగా ఒక లైక్ అయితే వేసుకోండి, ఎందుకంటే కైన్ అప్లికేషన్ బ్యాక్ వచ్చేసినందుకు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. అండ్ ఇలాంటి ఎడిట్స్ మీకు కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేక్ ఎఫెక్ట్స్ చేయండి, ఈ సాంగ్ మీద చేయండి, ఈ సాంగ్ మీద చేయండి అని నేను కంపల్సరీ అన్ని కూడా నేను చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇది చూసి మీరు ఏం కంగారు పడొద్దు. సో పైన ఉన్న సింబల్ క్రాస్ సింబల్ ఉంది కదా, సో క్రాస్ సింబల్ క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ కింద కూడా మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో మీకు ఏదైనా ఒకటి ఓపెన్ అయి ఉంటుంది. బట్ క్రియేట్ అని ఉంది కదా, సో క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చూపిస్తుంది. సో క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు 9:16 సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియోలో 2 ప్రొసీజర్స్ అయితే ఉంటాయి, ఒకటి ప్రీ వీడియో, ఒకటి ప్రొసీజర్ అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ప్రీ వీడియో అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు 9:16 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేసేస్తున్నాను. సో కొంచెం మీకు ఇంటర్ఫేస్ డిఫరెంట్ అనిపించవచ్చు, ఎందుకంటే కొంచెం అప్డేట్ అయింది యాప్ వచ్చేసి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ప్రీ వీడియో క్రియేట్ చేసేస్తున్నాం. సో ప్రీ వీడియో చాలా సింపుల్. లెఫ్ట్ సైడ్గా అనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ 0.1 సెకండ్స్ పెట్టేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకోండి. పైన క్రాస్ సింబల్ క్లిక్ చేసేసేయండి. సో ఈ వీడియోకి టోటల్గా 18 పిక్స్ అయితే అవసరం. సో 18 పిక్స్ కూడా నేను ఒకటే ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ప్రీ వీడియోకి మాత్రం ఓన్లీ 5 పిక్స్ అవసరం. సో 1 2 3 4 5. సో 5 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, క్రాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి ఈచ్ పిక్ మనకు 0.1 సెకండ్ వచ్చేసేస్తుంది ఆటోమేటిక్గా. సో దీనికి ఎలాంటి యానిమేషన్స్ కూడా ఇవ్వట్లేదు. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసేస్తున్నాను. QHD పెట్టేసి 60 FPS పెట్టేసి బిట్రేట్ హైసి సేవ్ యాస్ వీడియో క్లిక్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి నాకు 60 FPS చూపిస్తుంది. సో అది కొందరికి చూపియదు. సో అది ఎలా పెట్టేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ సెట్టింగ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ 60 FPS ఇలా మీకు ఆఫ్ ఉంటుంది. సో అది కూడా మీరు ఆన్ పెట్టేసుకోండి. అండ్ అన్లిమిటెడ్ వీడియో లేయర్స్ ఉంది కదా, అది కూడా మీరు ఆన్ పెట్టేసుకోండి. సో దట్ మనకు ఎక్కువ లేయర్స్ అనేది కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు 9:16 క్లిక్ చేసి క్రియేట్ క్లిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన మెయిన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఇందాక మనం ఏదైతే 5 పిక్స్ వీడియో ఎడిట్ చేసుకున్నామో ఆ 5 పిక్స్ వీడియో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను, క్రాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి 5 పిక్స్ వీడియో వచ్చేసింది. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను రావయ్య ముద్దుల అని ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో యాడ్ చేసుకోండి. సో వీడియో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత వీడియో డిలీట్ చేసేసేయండి. సో డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే మీకు తెలుస్తుంది పైన రైట్ సింబల్ ఉండదు. యాక్చువల్గా మనకు అన్ని పాత కైన్మాస్టర్లో రైట్ సింబల్ ఉంటుంది, ఇందులో కొంచెం చేంజ్ అయింది. సో ఇప్పుడు చూడండి 5 పిక్స్ వీడియో తర్వాత మీడియా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంకొక వీడియో కూడా ఇస్తాను వేసుకో అని. సో ఆ వేసుకో వీడియో కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. సో ఇది బీట్స్కి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. ఒకసారి నేను ప్లే చేస్తాను. సో ఇలాగనమాట. ఇప్పుడు సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 0.7 సెకండ్స్ పెట్టేసేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 0.7 అంటే 0.5 తర్వాత సెకండ్ డాట్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద 5 పిక్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు 1 2
3 4 5 6 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మనకు 7 పిక్స్ మిగిలి ఉంటాయి. క్రాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్రాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పిక్స్కి మనం యానిమేషన్ ఇవ్వాలి. సో యానిమేషన్ ఎలా ఇవ్వాలో జాగ్రత్త చూపిస్తాను. సో ఫస్ట్ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది కదా, సో క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని పైన స్టోర్ సింబల్ లాగా ఉంటుంది. సో స్టోర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఓవరాల్ యానిమేషన్ 3 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ పైన ఇన్ యానిమేషన్ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇన్ యానిమేషన్ నెక్స్ట్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ ఓవరాల్ యానిమేషన్ 3 యూజ్ చేస్తాము. సో ఓవరాల్ యానిమేషన్ 3లో 21st ఎఫెక్ట్. నెక్స్ట్ పిక్ సెలెక్ట్ చేసుకోండి. క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 3లో 21st ఎఫెక్ట్. అండ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 3లో 21st ఎఫెక్ట్. అండ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 3లో 21st ఎఫెక్ట్. అండ్ ఇది క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 3లో 21st ఎఫెక్ట్. సో మీకు కావాలంటే అన్ని యానిమేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్ని యానిమేషన్స్ కూడా మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. బట్ నేనేంటంటే ద బెస్ట్ యానిమేషన్స్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టేస్తాను. అందుకే నేను ఏది సూట్ అవుతుందో నేను చూసి చెప్తాను అన్నమాట. సో ఇప్పుడు చూడండి, యానిమేషన్స్ అన్నిటికీ ఇచ్చాను కదా, ఒకసారి బీట్కి సింక్ అయిందా లేదా ఒకసారి మీకు చూపిస్తాను. సో బీట్కి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది, మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ పిక్ నేను ఇటు జరిపేసేస్తాను, ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ ముఖ్యం మిగులు. సో ఇప్పుడు ఏం చేసేస్తానంటే మీడియా సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ 3 పిక్స్ వీడియో ఏంటంటే నేను 1 2 3 టైమ్స్ యాడ్ చేశాను. 3 పిక్స్ వీడియో అంటే 5 పిక్స్ వీడియో నేను 3 టైమ్స్ యాడ్ చేసేసాను. సో యాడ్ చేసేసిన తర్వాత వీడియో స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను, ఫ్లిక్కర్ వీడియో. సో ఆ ఫ్లిక్కర్ వీడియో ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇది ఈ పిక్ మీద ఇలా వచ్చేటట్టు చూసుకోండి. సో ఇలా ఇచ్చేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్ మీద క్లిక్ చేసి మల్టిప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. సో వైట్ది అంతా పోతుంది, ఓన్లీ బ్లాక్ది మాత్రమే మిగిలిపోతుంది. సో సిజర్ సింబల్ క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి, నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. అందుకే ఇక్కడ డీజే ఎఫెక్ట్ వస్తుంది. సో అందుకే నేను ఆ ఫ్లిక్కర్ వీడియో యాడ్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళా సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి 0.7 ఉందో లేదో చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీడియా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను మళ్ళీ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మిగిలిపోయిన 7 ఇమేజెస్ కూడా ఇక్కడే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 2 3 4 5 6 అండ్ 7. సో 7 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ ఇమేజ్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్. సో అది క్లిక్ చేసేసాను. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మిడిల్లో పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిట్. సో స్ప్లిట్ చేసేసిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ పిక్ ఏ అన్నమాట. దీన్ని క్లిప్ గ్రాఫిక్స్, దీంట్లో ఏంటంటే ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ఇందాక చెప్పాను కదా. సో ఫస్ట్ దానికి 3rd ఎఫెక్ట్. ఫస్ట్ పిక్ బీకి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్లో 8th ఎఫెక్ట్. సో ఒకసారి బ్యాక్ వచ్చేసి రండి, ఎందుకంటే కొంచెం స్ట్రక్ అయిపోతుంది. సో కొంచెం స్ట్రక్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు, మీకు పర్ఫెక్ట్గానే వచ్చేసేస్తుంది. సో మళ్ళీ సెకండ్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మిడిల్లో క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ క్లిక్ చేసేస్తున్నాను. అండ్ ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్లో 5th ఎఫెక్ట్. అండ్ సెకండ్ బీలో క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్లో 6th ఎఫెక్ట్. అండ్ థర్డ్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మధ్యలో పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిట్ క్లిక్ చేసి థర్డ్ పిక్ ఏకి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్లో మళ్ళీ అప్ యారో సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్లో డౌన్ యారో సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 4th పిక్కి మళ్ళీ మిడిల్లో పెట్టేసి స్ప్లిట్ క్లిక్ చేసి ఫస్ట్ పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్లో 5 క్లిక్ చేస్తున్నాను. అండ్ సెకండ్ పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్లో
6 క్లిక్ చేసేస్తున్నాను. సో ఇంకా మనకు 3 పిక్స్ మిగిలి ఉన్నాయి కదా. సో ఈ 3 పిక్స్కి కూడా నేను ఎలాంటి యానిమేషన్ ఇస్తున్నానో జాగ్రత్తగా చూడండి. సో ఇది 5th పిక్ కదా. సో 5th పిక్ ఏకి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 10 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ 5th పిక్ బీకి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 19 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ 6th పిక్కి మధ్యలో పెట్టేసి సిసర్ సింబల్ స్ప్లిట్, దీనికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ మళ్ళీ 10, దీనికి మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ మళ్ళా 19, ఒకటి లెఫ్ట్ రొటేట్ ఒకటి రైట్ రొటేట్ అనమాట. అండ్ మళ్ళీ దీనికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ మళ్ళీ 10. సో ఇప్పుడు అన్నిటికీ యానిమేషన్స్ అయితే వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసాయండి. సో కొంచెం స్ట్రక్ అవుతుంది, ఏం పర్లేదు, మీకు కూడా వస్తుంది, మీకు పర్ఫెక్ట్ వచ్చేసిస్తుంది. సో నేను వీడియో రికార్డింగ్ ఉంది కదా అందుకే రావట్లేదు. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏంటంటే నేను ఒక ఫ్లిక్కర్ వీడియో కాదు, దాన్ని ఏమంటారు, స్మోక్ వీడియో యాడ్ చేసేస్తున్నాను. సో స్మోక్ వీడియో ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసేయండి. సో ఇలా ఇంక్రీజ్ చేసేసి కొంచెం కిందికి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేసి సో బ్లెండింగ్ ఒపాసిటీ 70% పెట్టేసేయండి, ఫుల్గా మనకు అవసరం లేదు. సో 70% పెట్టేశాను కదా. అండ్ ఇక్కడ చూడండి నేను ఓన్లీ దీనికి తీసేస్తున్నాను సీసర్ సింబల్ స్ప్లిట్. అండ్ దీనికి కూడా నేను ఈ సెకండ్ వీడియో ఏదైతే ఉందో దానికి మొత్తం తీసేస్తున్నాను, ఎందుకంటే దానికి మనకు అవసరం లేదు, దానికి లుకింగ్ బాగుండదు. సో అందుకే నేను తీసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి వచ్చేసింది. నెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో ఇప్పుడు నేను ఇంకొకటి కూడా నేను లైట్ పిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో లైట్ పిక్ కూడా మనకు లుకింగ్ బాగుంటుంది. సో ఇది ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా కనిపించేసి సో ఇది టోటల్ వీడియో లెంత్ ఎంత ఉందో అంత లెంత్కి కూడా నేను ఇది ఇంక్రీజ్ చేసేస్తున్నాను. సో దట్ టోటల్ వీడియో మొత్తానికి రావాలి. ఇప్పుడు మళ్ళీ బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS పెట్టేసి బిట్ రేట్ హై పెట్టేసి సేవ్ యాస్ వీడియో క్లిక్ చేసిస్తే వీడియో అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ as నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఏ సాంగ్స్ మీద కావాలనేది నేను అలాంటి వీడియోస్ అయితే నేను చేస్తాను పక్కాగా. థ్యాంక్ యూ గైస్.